సాగర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో గత 5 దశాబ్దాలుగా వినియోగంలో ఉన్నటువంటి పాత కూరగాయల మార్కెట్ని కొన్ని దుకాణ సముదాయాలను కూడా మున్సిపల్ సిబ్బంది యంత్రాల సహాయంతో కూల్చివేతలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారంటూ ఆరోపిస్తూ చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్నటువంటి పలు రాజకీయ పార్టీల నాయకులు అక్కడికి చేరుకుని ఈ వ్యాపారులకు సంఘీభావాన్ని ప్రకటించారు. ఇక ఆక్రమణలు ఉంటే కనుక చట్ట ప్రకారం ముందుకు నోటీసులు జారీ చేసి ఇక వ్యాపారాలకు అవకాశం ఇచ్చినటువంటి తర్వాతే చర్యలు తీసుకోవాలంటూ పార్టీల నాయకులు సూచించారు. ఇక పట్టణంలో అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కేవలం కూరగాయల మార్కెట్లోని చిరు వ్యాపారులపైనే ఈ చర్యలు తీసుకోవడం సమంజసం కాదన్నారు వారు. ఇక ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో కలిసి కార్యాచరణ రూపొందిస్తామని, ఆక్రమణల పేరుతో చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయవద్దంటూ కూడా వారు డిమాండ్ చేశారు. వచ్చినటువంటి టీపీఎస్ గారు ఈరోజు మధ్యాహ్నం వచ్చి ఎంక్రోచ్మెంట్ ఎంతవరకు ఉందో మార్కింగ్ చేసిన తర్వాత చేసుకోమని చెప్పి మేము కూడా చెప్పాం. దాదాపు గత 50 సంవత్సరాల నుండి సంవత్సరానికి 20,000 రూపాయలు ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకు కూడా వితౌట్ నోటీస్, వితౌట్ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చివేయడం జరిగింది. ఇది అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా అవసరమైతే అన్ని పార్టీలు కలిసి దీని మీద ఒక కార్యాచరణ రూపొందించి ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో పేద ప్రజలు కొత్తిమీర కూరగాయలు అమ్ముకొని జీవిస్తున్న వారిపై ఇవాళ మున్సిపల్ అధికారులు దాడి చేసి మరి ఇవాళ కూలగొట్టడం చాలా సీరియస్ అయిన విషయం. దీన్ని అన్ని అఖిలపక్ష పార్టీలుగా మేము కూర్చొని ఒక సమావేశం వేసి ఎంతవరకు చేయాలో కూడా అధికారులు కూడా ముందు ఏం చేయాలంటే అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ సమస్య ఉందంటే దాన్ని కూర్చోబెట్టి మాట్లాడి ఇది చేయాలనే పత్రం చేయాలి. ఇవాళ ఇల్లు చూస్తే ఇవాళ రోడ్ల మీద కూడా ఇల్లు కట్టారు అంటే వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని వాళ్ళ జోలికి పోవట్లేదు. వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి వీళ్ళు పేదవాళ్ళ జోలికి పోతున్నారు. దీన్ని సీరియస్ గా అఖిలపక్ష పార్టీలు కలిసి మరి మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఆపాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ లో ప్రధాని మోదీ మరో వీడియో విడుదల చేశారు. జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఘటనపై